గోల్డ్ ఫిష్. దీని సైంటిఫిక్ పేరు కెరాషియస్ ఆరేటస్. ఇది కార్పు జాతికి చెందిన చేప. సుమారు 1000 నుండి 2000 సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించింది. శతాబ్దాలుగా కృత్రిమ ఎంపిక వాటిని పెంపుడు జంతువులుగా మార్చింది. రంగు కోసం, ఆ తర్వాత వాటి శరీర ఆకారాల కోసం వాటిని ఎంపిక చేసి పెంచేవారు. అప్పటి కాలంలో వీటిని రాయల్ ఫిష్ అని పరిగణించేవారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఎక్వేరియం ఫిష్. ప్రతి ఏటా 48 కోట్ల ఫిష్ అమ్ముడుపోతున్నాయి. ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా సరస్సులు, చెరువులు, నదులు, ఇంకా ప్రవాహాలు వంటి వివిధ మంచినీటి ఆవాసాలలో తరచుగా నెమ్మదిగా కదిలే లేదా నిశ్చల నీటిలో కనిపిస్తాయి. వీటి జాతులు సుమారు 200 పైన. ఇవి గోల్డ్ కలర్తో పాటు అనేక రంగులలో కనిపిస్తాయి. వీటిలో రెడ్, ఆరెంజ్, వైట్, బ్లాక్, ఎల్లో, బ్రౌన్ అండ్ బ్లూ ఉన్నాయి. తరచుగా 2-3 రంగుల కలయికలో కూడా ఉంటాయి. వీటి రంగు వయస్సు, ఆహారం మరియు నీటి నాణ్యతను బట్టి మారవచ్చు. సాధారణ రంగు అయితే రెడ్, ఆరెంజ్, వైట్, ఇంకా ఎల్లో, ఇంకా బ్లాక్ అనేది చాలా అరుదు. వీటి జీవితకాలం 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని 40 సంవత్సరాల వరకు జీవించినట్లు కూడా రికార్డులు చెప్తున్నాయి. వీటి పొడవు సాధారణంగా 4 నుంచి 8 ఇంచులు ఉంటాయి, కానీ 23 ఇంచుల వరకు ఎదిగినట్లు కూడా ఉంది. 2 కేజీల బరువు కలిగి ఉంటాయి. బందీఖానాల్లో, పెద్ద చెరువులలో 16 ఇంచులు, చిన్న ఎక్వేరియంలో 4 ఇంచుల వరకు ఉంటాయి. వీటి పరిమాణం పెరుగుతున్న వాతావరణం బట్టి ఉంటుంది. ఇవి 500 నుంచి 3000 వరకు గుడ్లు పెట్టగలవు. గుడ్లు జిగుటుగా ఉంటాయి. వాటి వలన ఇవి మొక్కలకి అతుకుపోతాయి. పిల్లలు 2 లేదా 3 రోజుల్లో బతుకుతాయి. వీటి జ్ఞాపక శక్తి 3 సెకండ్ల వరకే ఉంటుందని చెప్తారు, కానీ అది తప్పు. నిజానికి వీటి జ్ఞాపక శక్తి 3 నెలల వరకు ఉంటుంది. ముఖాలు మరియు ఆకారాలను గుర్తించగలదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. వీటికి కడుపు ఉండదు. బదులుగా పొడవైన చుట్టబడిన పేగు ఉంటుంది. ఇది ఆహారాన్ని నేరుగా ప్రాసెస్ చేస్తుంది, కాబట్టి ఇవి తరచుగా తక్కువ తినాల్సి వస్తుంది. అంతేకాకుండా వీటికి కనురెప్పలు కూడా ఉండవు, అంటే కళ్ళు తెరిచి నిద్రపోతాయి. ఇంకా నాలుక కూడా ఉండదు. వీటి పెదవులపై ఇంకా నోటి లోపల టేస్ట్ బడ్స్ కలిగి ఉంటాయి. గోల్డ్ ఫిష్ విస్తృతమైన కంటి చూపు కలిగి ఉంటుంది. మనుషుల కన్నా ఎక్కువ రంగులను చూడగలదు. అందులో అల్ట్రావైలెట్ ఇంకా ఇన్ఫ్రారెడ్ కూడా ఉన్నాయి. ఇంకా అంతర్గత చెవులతో ధ్వనిని గుర్తించగలదు. వీటి ప్రధాన ఆహారం మొక్కలు, ఆల్గే, కీటకాలు, వాటి లార్వా, వాటి గుడ్లు, చిన్న రొయ్యలు, నత్తలు మరియు చిన్న చేపలు. వాటి స్కేల్స్ కోల్పోతే మళ్ళీ వాటిని పొందగలవు. వీటి స్కేల్స్ బట్టే వీటి ఏజ్ని కూడా చెప్పచ్చు.